వైసీపీ హయాంలో ఓ వెలుగు వెలిగిన మాజీ మంత్రి రోజా ఎక్కడా కనిపించడం లేదట. ఆమె ఎక్కడ కనిపిస్తే అక్కడ హడావిడి కనిపించేది. కానీ ఇప్పుడు ఆమెనే కనిపించడం లేదు. ఖతం, బై బై, టాటా, గుడ్ బై, గయా. కనిపించకపోవడం కాదు, అసలు ఆంధ్రాలో ఉండడానికే ఆమె ఇష్టపడటం లేదట. ఏదైనా పని ఉంటే చడీ చప్పుడు లేకుండా రావడం, ఎవరికీ కనిపించకుండా పోవడం, ఇలా జరుగుతోందట. మరి రోజాకు అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? చూడండి, టైం పాస్ రాజకీయాలు చేసేవాళ్ళు, షూటింగ్ గ్యాపుల్లో వచ్చి ప్యాకేజీలకు మాట్లాడేవాళ్ళు, మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని నిన్ను నువ్వు కాపాడుకోలేవు. మీరే ఎమ్మెల్యేగా గెలవలేరు, మీరు జగనన్నను ఏం ఓడిస్తారు? మీరే ఎమ్మెల్యేగా గెలవలేరు, మీరు జగనన్నను ఏం ఓడిస్తారు? వైసీపీని అధపాతాళానికి తొక్కేశాడు. ఒక పెద్ద మనిషి ఉన్నాడు అధ్యక్ష. అరే అరే షూటింగ్ ఆపండి రా, షూటింగ్ ఆపేసి అందరు ఇక్కడ రండి, కథ చెప్తాడు. జనసేన అధ్యక్షుడు. మానవత్వం ఉందా? బుద్ధి ఉందా? బుర్ర ఉందా? చరిత్రలోనే 2 చోట్ల నించుని ఓడిపోయిన గొప్ప నాయకుడు. పవన్ కళ్యాణ్ అన్నాడు, శాసనం శాసనం అన్నవాడిని శాసనసభ గేటు కూడా తాకనీయలేదు మా జగనన్న. చెడు తలబడితే ఎన్ని తలలైనా తెంచుతా, ముక్కలు మూటగట్టి తుంగభద్రలో తొక్కుతా. జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, ఇదే నా శాసనం అన్నాడు. వైనాట్ 175 అన్నాడు. ఒరే గాడిద కొడక, ఇక్కడ వైనాట్ 21 అయిపోయింది. మా జగనన్నాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. 2014లో జనసేన పార్టీ పెట్టి ఒక్క సీటు కూడా పోటీ చేయకుండా జనసేన పార్టీని హోల్సేల్ గా మాకు మ్యాటర్ వీక్ పబ్లిసిటీ పీక్ చంద్రబాబు నాయుడికి అమ్మేసిన పాలేరువు నువ్వు, ప్యాకేజీ గాడివు నువ్వు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడ. పవన్ కళ్యాణ్ కి మరలా చెప్తా ఉన్నా, నేను చెప్తా, నాకు ఏంటి దేశాన్ని కుమ్మేలా పెంచావా? నువ్వు నోరుగన అదుపు తప్పి మాట్లాడితే మాత్రం మానవత్వం ఉందా? బుద్ధి ఉందా? బుర్ర ఉందా? చూడండి అక్కడ ఏముందో. నీకు దమ్ముంటే జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవు. ఎమ్మెల్యే గెలవలేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని ఏం చేస్తాడు? నువ్వు ఏమీ పీకలేవు. కొంతమంది మగతనం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు మగతనం కావాలా? మీకు మగతనం చూపించాలా? నీ జీవితంలో ఎప్పటికీ అసెంబ్లీకి వెళ్ళలేవు. నలుగురిని పెళ్లి చేసుకుని 4 ఏళ్ళకి ఒకసారి భార్యను మార్చలేదు. అర్థాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. మనల్ని ఎవడు రాయిపోయింది అక్కడ? దెబ్బ అదర్సు కదా.